ఆంధ్రప్రదేశ్లో కులపిచ్చ బాగా పెరిగిందన్నటువంటిది ఆంధ్రజ్యోతి సర్వేలో తేలిందట. ఒకప్పటితో పోలిస్తే ఇటీవల కాలంలో కులాంతర వివాహాల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తున్న పెళ్లిళ్ల సమయంలో తల్లిదండ్రులు కులాల పట్టింపు ఇప్పటికీ చాలా గట్టిగా ఉంది. యువతలో మాత్రం కులాంతర వివాహాల పట్ల సానుకూల ధోరణి పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల ఆంధ్రజ్యోతి నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఉన్నత పేద వర్గాల విషయంలో కొంత సడలింపు ధోరణి ఉంటాయి. మధ్యతరగతి కుటుంబాలు ఇంకా పరువు అనే ఆలోచన విధానంలో ఇరుక్కుపోయినట్టు తేలింది. కులాంతర వివాహాల విషయంలో నేటి యువకులతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల మనోభావాలను అంచనా వేసేందుకు ఆంధ్రజ్యోతి బృందం ఈ సర్వే నిర్వహించిందని, తమ పిల్లలు కులాంతర వివాహం చేసుకుంటా ఉంటే ఒప్పుకోబోమని సర్వేలో పాల్గొన్న వాళ్ళ 83.4% మంది చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఈ సర్వేలో పాల్గొన్న యువతలో 29.2% మంది కులాంతర వివాహాలకు మొగ్గు చూపితే 10% మంది తమ పెళ్లి ఇప్పటికే వేరే కులానికి చెందిన వ్యక్తి అయినట్టు చెప్పారు. 60.7% మంది ప్రతికూలమని చెప్పారు. సర్వేలో పాల్గొన్న తల్లిదండ్రులు 4.7% మంది తమ పిల్లలు ఇప్పటికే కులాంతర వివాహం చేసుకున్నట్టు చెప్పారు. కులాంతర వివాహాలను ఆమోదించే క్రమాన్ని పరిశీలిస్తే ఆర్థిక ప్రాతిపదికన 3 స్పష్టమైన ధోరణులు కనిపిస్తున్నాయి. ఉన్నత వర్గాల్లో హోదా, డబ్బుకే ప్రాధాన్యత తప్ప కులానికి పెద్ద పాత్ర లేదు. వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్లు, రాజకీయ కుటుంబాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇరు కుటుంబాల ఆస్తిపాస్తులు, వ్యాపార విస్తరణ అవకాశాలు, విదేశీ చదువుల నేపథ్యం వంటివి సరిపోతే కులాలతో సంబంధం లేకుండా పెళ్లిళ్ళకి పెద్దలు పచ్చజెండా అవుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడ నిరుపేద కుటుంబాల్లో వధువుని చదువుకుని సొంత కాళ్ళ మీద నిలబడిన పిల్లలే ఆ కుటుంబానికే ప్రధాన ఆధారం అవుతున్నారు. దీంతో పిల్లల సంతోషాన్ని, వాళ్ళ ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాళ్ళు కూడా కులాంతర వివాహాలకు అంగీకరిస్తున్నారు. మధ్యతరగతి మాత్రం ఇంకా పిల్లల కులాంతర వివాహాలు చేసుకుంటే బంధువులతో పరువేం కావాలి, నలుగురు నవరా, మిగతా పిల్లలకు పెళ్లిళ్ళు ఎలా అవుతాయనే ఆలోచనలు గట్టిగా పట్టిపీడుస్తున్నాయి. ఈ వర్గంలోని కులాంతర వివాహాల పట్ల తీవ్ర వ్యతిరేకతలు, ఘర్షణలు ఎక్కువగా నమోదవుతున్నాయని తేలింది.